My name is G. Sri Harsha. I am studying 10th class from ZPHS Girls High School, Dharmapuri. గెలవడం ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ అనేది బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు మన వచ్చిన వాళ్ళ గురించి మన మన సొసైటీ గురించి I really feel so excited to be here because this created us a memory of thought that how we are going to experience such type of mock district level social test competition, and I love to participate in this because I have learned much about social. జిల్లాలో ఈ యొక్క ముఖ్యంగా 10th సోషల్ స్టడీస్ 100% పాస్ కావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని సార్ గారికి చెప్తున్నాం సార్. అలాగే సాంఘిక శాస్త్రం అనగానే తక్కువ కాదు, ముఖ్యంగా మున్ముందు కాంపిటేటివ్ ఏ కాంపిటేటివ్ అన్నా కానీ తప్పకుండా సోషల్ స్టడీస్ అనేది ఒక టాలెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీదనే నిర్ణయించబడుతుంది. ఇప్పుడు శ్రీహర్ష వచ్చి మాట్లాడే క్రమంలో మనం ఇక్కడి వరకు వచ్చినామంటే మనం ఖచ్చితంగా విన్నర్ అయినాం కాబట్టే ఇక్కడికి వచ్చినామని చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా ప్రయత్నం లేకుంటే దాని అర్థమైంది ఫెయిల్యూర్ అన్నట్టే. తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన భాగస్వామ్యం ఏదైతే ఉందో అది కనబరచాల్సిన అవసరం ఉంది. అందులో ఒక పాఠశాలలో మన ప్రతిభ కానీ మన టాలెంట్ కానీ ఎంతవరకు ఉందనేది మొత్తం జిల్లా లెవెల్లో మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టాలెంట్ టెస్ట్ల ద్వారా మనకున్న ప్రతిభ ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి టాలెంట్ టెస్ట్లలో తప్పకుండా పార్టిసిపేట్ కావాలా. ఏదైతే తప్పు చేసినామో ఆ తప్పును సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆల్రెడీ కాంపిటీషన్లో విద్యార్థులు పాల్గొన్న విధానం కావచ్చు, వారు కనబరిచిన ప్రతిభ కావచ్చు, అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కింద చేసి ఉంటే అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి